सो प्रस्तुत మనతో పాటు सलमान उन्नारू सलमान जी आप बोलो कैसा आपको कैसा पता लगा इसके बारे में आप क्या बोल सकते हैं ఇగో ఇది చాలా పాత రోడ్, ఇది చాలా పాత రోడ్. ఇప్పుడు సీఎం కాన్స్టిట్యుయెన్సీ ఎక్కడుంది? కొడంగల్లో ఉంది. సీఎం ఇక్కడి నుంచి పోతాడు వస్తాడు. సీఎంకి నోటీస్ కూడా ఉంది ఈ రోడ్ సరిగా లేదు అని. ఒక్కొక్క మీటర్, ఇగో ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా. హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు ఒక్కొక్క మీటర్లో ప్యాథోల్స్ ఉన్నాయి. ఆ ప్యాథోల్స్ రీజన్ ఇది యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ ఫస్ట్ కాదు, డైలీ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇక్కడ చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవుతాయి, ఇప్పుడు పెద్ద అయింది. ఇప్పుడు నేను ఇక్కడ లోకల్స్కి నాకు చాలా రిలేషన్స్ ఉన్నాయి. ఈ చెవెళ్ళలో, తాండూరులో చాలా నాకు రిలేషన్స్ ఉన్నాయి. వాళ్ళు అదే చెప్తున్నారు డైలీ యాక్సిడెంట్స్ అవుతున్నాయి సార్ ఇక్కడ. ఇప్పుడు చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది, దానికోసమే ఇప్పుడు చాలా ఇది హైలైట్ అయింది. ఎందుకంటే మళ్ళీ యాక్సిడెంట్స్తో డైలీ అయిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం తీసుకువచ్చింది? హైడ్రా అయింది. మొత్తం గరీబ్ వాళ్ళు ఇల్లులు మొత్తం బుల్డోజర్ తీసుకొని డ్యామేజ్ చేస్తున్నారు. గవర్నమెంట్ అంటే సహాయం చేయాలి, ఈ రోడ్స్ సరిగా చేయాలి. లైట్స్ లేవు, సైన్ బోర్డ్స్ లేవు. మొత్తం హైదరాబాద్ నుంచి మీరు చూడండి, లైట్సే లేవు, సైన్ బోర్డ్స్ లేవు. ఇది ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేశారు, ఒక జీవో ఒకటి నడుస్తుంది పర్యావరణం గురించి. అందువల్ల ఈ రోడ్డును ఎక్స్పాండ్ చేయలేకపోతున్నామని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మన ఐటీ మినిస్టర్ కావచ్చు ఇందాక మాట్లాడారు. దీని గురించి మీరేమంటారు? ఇగో ఇది ఈ మొత్తం అదే మతలబ్ కైసా హై, వాళ్ళు వీళ్ళు మీద వేస్తున్నారు. ఏమవుతుంది? డ్యామేజ్ పబ్లిక్కి అవుతుంది. వీళ్ళు సరిగా పని చేస్తే గవర్నమెంట్ ఎవరిది ఉంది? వాళ్ళే చేతిలో ఉంది, వాళ్ళు చేయవచ్చు. ఇది ఇప్పుడు మొత్తం ఇదే ఎక్స్క్యూజెస్, ఇది అంతే ఎక్స్క్యూజెస్. వాళ్ళు చేయవచ్చు, గవర్నమెంట్ వాళ్ళది, మినిస్టర్స్ వాళ్ళదే. ఇప్పుడు చేయవచ్చు కదా. ఎవరు గవర్నమెంట్ చేయవచ్చు, ఇది గవర్నమెంటే జిమ్మేదారి, ఇది ఎవరు లేరు, గవర్నమెంటే జిమ్మేదారి ఇది. ఓకే, సో ఫైనల్గా అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాల్సిన ఒక బాధ్యతగా మనం చూడాలి అని చెప్పేసి ఇప్పుడు సల్మాన్ ఖాన్ చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం కూడా చూడొచ్చు ఎంత దారుణంగా, అంటే ఎక్కడి పార్ట్ అక్కడ విడివిడిగా పడి ఉంది. అంటే ఒక పక్క ఇది నార్మల్ స్పీడ్లో వచ్చినా, ఇంకో పక్క ఇటు అదేదైతే ట్రక్ ఉందో ఆ ట్రక్ దాదాపు 80 స్పీడ్లో వస్తే కానీ ఇంత డ్యామేజ్ అయ్యే అవకాశాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఈ మొత్తం ఈ సీట్లు చూడొచ్చు, ఈ వంగిపోయిన ఇనుము చూడొచ్చు, ఎక్కడికక్కడ మెటల్ మొత్తం వంగిపోయింది. అలాగే డ్రైవర్ సీటు, కండక్టర్ సీట్ అన్నీ ఎగిరిపోయి ఎక్కడ పడ్డాయో ఎవరికి తెలియని పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే అందరూ ఒక చెల్లా చెదురుగా పడిపోయారనే చెప్పుకోవాలి. మార్నింగ్ విజువల్స్లో చూసుకున్నా కూడా ఇంత దారుణంగా పడిపోయారు. మొత్తం కంకర మొత్తం వాళ్ళ పైన ఉంది. ఇదే కంకర ఇంత అంటే ఒక కొన్ని గంటల ముందు ప్రయాణికుల మీద ఉండేది. అంటే ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రయాణికులు, ఆ ప్రయాణికుల మీద ఈ కంకర ఉండింది. అంటే ఎంత దారుణంగా ఈ టిప్పర్ ఏదైతే ఉందో, ఈ కంకరతో వెళ్తున్న టిప్పర్ ఏదైతే ఉందో ఆ టిప్పర్ వెళ్ళడం వల్లనే ఇంత దారుణం జరిగింది అని అయితే మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. పైగా ఈ తాండూరు, వికారాబాద్ నుంచి హైదరాబాద్కి రెగ్యులర్గా కొన్ని వేల సంఖ్యలో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఆ వెహికల్స్ వెళ్తున్న క్రమంలో కూడా ఎన్నో యాక్సిడెంట్స్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ యాక్సిడెంట్ల విషయంలో కూడా ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మనం చూసుకుంటున్నట్టయితే ఇక్కడ పూర్తిగా ఈ రోడ్డును చూసిన, ఈ రోడ్డులో ఇప్పుడు జస్ట్ ఒక 10-15 నిమిషాల్లోనే వందల వెహికల్స్ ఇక్కడ నుంచి ప్రయాణం జరిగింది అని చెప్పేసి చెప్పుకోవాలి. అంటే ముఖ్యంగా ఇటు ఈ రోడ్డు ఈ వెడల్పుతో ఉన్న ఈ రోడ్డు ఏదైతే ఉందో దాదాపు ఒక బస్సు, ఒక లారీ కావచ్చు, ఒక బస్సు, ఒక కారు కావచ్చు, ఒక బస్సు లేకపోతే ఒక ట్రాక్టర్ కావచ్చు, ప్రయాణించి అంటే కలిసి సమానంగా అటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి వెళ్ళే అంటే డిస్టెన్స్ అయితే అంతగా లేదనే చెప్పుకోవాలి. అంటే పూర్తిగా నన్ను అడిగితే ఒక 10 అడుగుల వెడల్పు కూడా ఈ రోడ్డు లేదనే చెప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇదే ప్రాంతంలో దాదాపు పొద్దున 6:30 సమయంలో ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు హైదరాబాద్కి వెళ్ళి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, స్కూల్కి వెళ్తారు, అందరూ హ్యాపీగా చదువుకుంటారు అని చెప్పేసి పిల్లలు అనుకొని ఉండాలి. లేకపోతే
హ్యాపీగా జాబ్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇటు ప్రయాణికులు అనుకొని ఉండాలి. ఈరోజు స్కూల్కి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్తా అని చెప్పేసి జేసుదా అనుకొని ఉండాలి. కానీ ఇలాంటి ప్రాంతంలో అంటే అనీవెన్గా ఉన్న రోడ్డు ఇది. ఈ రోడ్డు మీద అటు నుంచి ఒక టిప్పర్ రావడం, ఇటు నుంచి ఇటు బస్సు రావడం, దాదాపు ఇదంతా ఒక క్షణాల్లో జరిగిపోయిందనే చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు మనం నిలబడ్డ ఈ ప్రాంతంలోనే దాదాపు 6:30కి ఈ యాక్సిడెంట్ సంభవించడం, అటు ఒక పక్క ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో అసలు ఎక్స్పెక్ట్ చేసి కూడా ఉండకపోయిండొచ్చు. దాదాపు ఈ రోడ్లోనే వేల సంఖ్యలో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అలాగే ఇక్కడనే 2 వీలర్స్, 4 వీలర్స్, ఇటు హెవీ వెహికల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అంటే దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈ ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఒక పక్క హైదరాబాద్ నుంచి వెళ్ళి తాండూరు, వికారాబాద్ వెళ్ళే ప్రయాణికులు కావచ్చు, అక్కడి నుంచి అంటే వికారాబాద్ నుంచి ఇటు హైదరాబాద్ వస్తున్న వాళ్ళు కావచ్చు. అంటే హైదరాబాద్ దగ్గర ప్రాంతం అవ్వడం వల్ల ఈజీగా అటు ఇటు నడిచే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కూడా మనం చూడొచ్చు, పూర్తిగా మలుపు ఉన్న ప్రదేశం కూడా మనం అక్కడ చూడొచ్చు. అంటే ఈ రోడ్డు అనీవెన్గా ఉండడం, గుంతలు అంటే రీసెంట్గా పడ్డ వర్షాలకు కావచ్చు, లేకపోతే ఇంతకు ముందే గుంతపడి ఉండాలి. అంటే ఇక్కడ ప్రభుత్వాల నిర్లక్ష్యమే అని క్లియర్గా మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే అక్కడ ఆరెంజ్ కలర్ స్ట్రిప్స్ పెట్టారు. ఆ స్ట్రిప్స్ ఆధారంగా చూసుకున్నా కూడా అంటే ఆ మలుపు తీసుకునే అంటే ఒకవేళ దాదాపు 40-50 స్పీడ్లో ఉంటే ఖచ్చితంగా ఆ స్ట్రిప్స్కి తగిలే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ఆల్రెడీ అక్కడి నుంచి చూస్తే మాత్రం ఒక స్ట్రిప్ ఇరిగిపోయిన పరిస్థితి. అంటే ఇలాంటి ప్రాంతంలో దాదాపు 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇదే పరిస్థితి మేము ఎదుర్కొంటున్నాము. దాదాపు 1 వీక్కి ఒక 5-6 యాక్సిడెంట్లు అయినా కన్ఫామ్గా అవుతాయి అని చెప్పేసి అంటున్నారు. ఈ రోడ్డు చూసుకున్నా కూడా ఇప్పుడు ఈ లారీ వెళ్తుంది ఆ పక్క నుంచి, ఆ గుంత పక్క నుంచి, ఒకవేళ అందులో పడి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలో వెహికల్స్ కూడా బ్రేకును మర్చిపోయాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవేళ బ్రేకు ఆడి ఉంటే ఈరోజు 24 మంది ప్రాణాలు బలి కాకపోయేవి. ఎందుకంటే ఒక పక్క టిప్పర్ కావచ్చు, ఇంకో పక్క బస్సు కావచ్చు. ఒకవేళ స్పీడ్ కంట్రోల్లో ఉంటే ఈ పరిస్థితి అయితే మనం ఈరోజు ఈ పరిస్థితి మాట్లాడుకునే అవకాశం కూడా ఉండేది కాదు. అంటే రెగ్యులర్గా ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తున్న వాళ్ళు మాత్రం చెప్తున్నది ఏంటంటే మాకు ప్రతి ఇయరు ఇలాంటి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఏవైతే ఈ రోడ్డుకు సంబంధించి ఇటు ట్రిబ్యునల్ కింద ఉంది అని చెప్పేసి అనడం, సో చూడడానికి ఇక్కడికి చాలామంది వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తున్న క్రమం అంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్న సమయంలోనే ఎన్నో పెద్ద వెహికల్స్ వెళ్తున్నాయి మనం చూస్తూనే ఉన్నాం. అయినా సరే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఈ మలుపులు కావచ్చు, హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇటు వస్తున్న క్రమంలో మనకు ఎన్నో మలుపులు ఉన్నాయి. రోడ్డు కూడా అనీవెన్గా ఉంది. అంటే ఈ ట్రిబ్యునల్ కావచ్చు, అటు ట్రిబ్యునల్ కింద ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం చూడాలి అని అటు రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. పైగా చుట్టుపక్కల చూస్తే చెట్లు చేమలు పెద్దగా కనిపించడం లేదు, కానీ చేళ్ళు ఉన్నాయి. అక్కడ ముందర చూస్తే కంది చేన్లు ఉన్నాయి. ఇంకో పక్క చూస్తే ఇటు టవర్స్ ఉన్నాయి. మరి టవర్స్కి వీటన్నింటికి పర్మిషన్ ఇచ్చినప్పుడు మరి ఇటు ఈ రోడ్డు ఎక్స్పెన్షన్కి ఎందుకు అవకాశం లేదు అనైతే మనం మాట్లాడుకోవాలి. అంటే ఈ రోడ్డుకు సంబంధించి ప్రమాదాలు ఇంత జరుగుతున్నా కూడా అసలు ఇటు ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన ప్రశ్న అని చెప్పుకోవాలి. అయితే దీంట్లో భాగంగా ఇటు అధికారులు కావచ్చు, ఇటు పూర్తిగా ప్రజలు కావచ్చు, ఇటు చూస్తున్న క్రమంలోనే మనం చూసుకోవచ్చు ఎక్కడికక్కడ ఈ యాక్సిడెంట్లు అవ్వడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. అయితే అన్న మీరు ఇక్కడ లేనా? తాండూరు యాలల మండలం మా ఊరు. అంటే మా కాక వాళ్ళ కూతురు మా చెల్లెలు కూడా ఉంది ఇదే బస్సులో. అదృష్టవశాత్తు లెఫ్ట్ సైడ్లో కూకున్నది. అంటే తాండూరు డిపోలో మాత్రము లేడీస్ సీట్లో కాకుండా కండక్టర్ వెనుక కూకున్నది. ఆమెకు మాత్రము యాక్సిడెంట్ అయినప్పుడు కంకర వచ్చి మోకాల లోతు వచ్చేసింది లోనికి ఆటోమేటిక్గా. ఆ గ్లాసులు అనేటిది కొద్ది ముఖంకి వచ్చి కూర్చిపోయినాయి. అయితే ఇప్పుడు వికారాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తుంది. పరిస్థితి ఎట్లుంది? ఇప్పుడు మెరుగ్గా ఉంది మేడం, మంచిగా ఉంది. భగవంతుడు అన్నటోడు దీవించిండు అని చెప్పి, అంటే ఇటువంటి సంఘటన జరగరాదని చెప్పి అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పి మేము భావిస్తున్నాం.
అంటే ఇప్పుడు ఆవిడ సేఫ్గానే ఉన్నారా? పిల్లలు ఎవరైనా ఉన్నారా ఆవిడతో పాటు, లేకపోతే ఎంత? ఆమె ఎంప్లాయీ మేడం, టీచర్. అయితే నిన్న లే ప్రవీణ మేడం, ప్రవీణ బి ప్రవీణ, ఏం పని హెచ్జిటి మేడం. చేస్తారు? అంటే డ్యూటీ పర్పస్ ఉదయం వెళ్తుంది. 4:15 4:35కి బస్ తాండూరు ఎక్కించారు. ఓకే, అయితే దారిలో ఇట్లా అయింది. ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. చేయలేం మేడం. అయితే యాక్చువల్గా అయితే ఆమె కూడా ప్రాబ్లం అయిందని చెప్పి అనుకున్నాము. భగవంతుడు కనకరించుండు మేడం. ఎప్పుడు తెలిసిందండి మీకు అంటే ఇట్లా యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పేసి? నాకు 7కు అట్లా 6:50కి అయింది కదా మేడం. 6:30 6:40కి ఏమో మా చెల్లెలు ఫోన్ చేసి చెప్పింది మా కాకకు. చూశారు కదా, ప్రవీణ అనే టీచర్ కూడా ఇందులో ఎస్జిటిగా పనిచేశారు. అందులో ఈరోజు మార్నింగ్ 4:30కి ఎక్కి ఈ హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలోనే ఇప్పుడు ఈ దారుణం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. అంటే టీచర్స్ ఉన్నారు అంటే ఇప్పుడు ఇందాక తెలిసింది ఏంటంటే ప్రవీణ అనే ఒక టీచర్ కూడా ఇందులో ప్రయాణించారు. పైగా అదృష్టవశాత్తు కండక్టర్ వెనక ఉండడం వల్ల కంకర మీద పడి మోకాలెత్తు వరకు కంకరలో కూరుకుపోయి తర్వాత ఆవిడ కొన్ని దెబ్బలు తగిలాయి అని చెప్పేసి అంటున్నారు. సార్ ఒక నిమిషం సార్, మీరు ఇక్కడనా? నేను సిపిఎం రంగారెడ్డి జిల్లా. సార్ మీరు చెప్పండి, ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి, మీరు లెఫ్ట్ పార్టీ, మీరేం చెప్తారు? అంటే ఇటు ప్రభుత్వాల నిర్లక్ష్యమే అంటారా, లేకపోతే ఇది రాజకీయంగా చూడొద్దు ఇంత దారుణాన్ని, మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇంతమంది ఈరోజు చచ్చిపోయారు కనుక, ఇంత భయంకరమైన యాక్సిడెంట్ కనుక మినిస్టర్లు వస్తున్నారు, పరామర్శించిపోతున్నారు. ఈ రోడ్డు మీద యాక్సిడెంట్ అనేది కొత్త కాదు. ఈ అనునిత్యం ఈ రోడ్డు మీద విపరీతమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. చచ్చిపోయినప్పుడు 6-7 మంది చచ్చిపోతున్నారు. ఇప్పుడు 19 మంది చనిపోయారు. కేవలం మొదటి కారణం ఏంటంటే ఈ రోడ్ను 4 లైన్ చేయాలని చెప్పి గత 4 ఏళ్ల కిందనే ప్రభుత్వం 950 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేసింది. కానీ ఇప్పటికీ రోడ్ వేయట్లేదు. దీని కాంట్రాక్టరు మెగా కృష్ణారెడ్డి. మరి ఇక్కడ ఉన్నటువంటి మహేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కొండ విశ్వేశ్వర రెడ్డి వీళ్ళు ఈ రోడ్డు వేయకుండా అడ్డం పడేటువంటి పద్ధతిలో వ్యవహరించారు. దాని ఫలితంగానే ఈ రోడ్డు వెడల్పు కాలేదు. ఈ రోడ్డు వెడల్పు కాకపోవడం వల్లనే ఇట్లాంటి ప్రమాదాలు ఘోరంగా ఇక్కడ జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ స్పీడ్ కూడా మనం మాట్లాడుకోవాలి. మరి స్పీడ్ లిమిట్స్ చూసినా ఎక్కడ కనిపించడం లేదు. ఎక్కడో ఒక దగ్గర 30 స్పీడ్ అని చెప్పేసి ఎక్కడో 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ హైదరాబాద్ నుంచి వెళ్ళి తాండూరు వెళ్ళే క్రమంలో అసలు రోడ్లు ఏవి సరిగ్గా లేవు అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మీరేం చెప్తారు? అలాగే ఈ బస్సు ఎంత స్పీడ్లో ఉండాలి, ఆ టిప్పర్ ఎంత స్పీడ్లో ఉండాలి అని అనుకుంటున్నారు? బస్సుకి స్పీడ్ అనేది లాక్ చేసి ఉంటుందండి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్సు స్పీడ్ లాక్ చేసి ఉంటుంది, టిప్పర్లకు లాక్ చేసి ఉండదు. వాళ్ళు అంత పొద్దున పూట టిప్పర్లను అవి లీగల్గా కొడుతున్నారు, ఇల్లీగల్గా కొడుతున్నారు అనేటువంటిది కూడా ఇక్కడ ప్రభుత్వం తేల్చాల్సినటువంటి సమస్య. ఇప్పుడు ఈ రోడ్డు మీద తాండూరు నుంచి హైదరాబాద్ దాకా సిమెంట్ పెద్ద పెద్ద హెవీ వెహికల్స్, సిమెంట్ వెహికల్స్, అలాగే నాపరాతి వెహికల్స్, ఇక్కడ మైనింగ్ జరుగుతుంది అంతారం మైనింగ్ వెహికల్స్. ఈ రోడ్డు హాలత్ చూడండి, ఒక దగ్గర మిట్ట, ఒక దగ్గర గుంత, ఇష్టం ఇవన్నీ జరుగుతున్నాయి. వీటి మీద ఇంత పెద్ద హెవీ వెహికల్స్ ఈ రోడ్డు మీద తిరగడం వల్ల కూడా ఈ రోడ్డు నాశనం అవుతుంది. ఈ హెవీ వెహికల్స్, అసలు ఈ హెవీ వెహికల్స్ అన్నిటి మీద ఏమన్నా ప్రభుత్వానికి నియంత్రణ ఉన్నదా? ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి కానీ ప్రభుత్వం డిపార్ట్మెంట్కి కానీ ఎక్కడ ఏ నియంత్రణ లేవు. అందరూ కమిషన్లకు కక్కుర్తిపడి అందరు కాంప్రమైజ్ అయ్యి ఈరోజు ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. సో చూస్తున్నారు కదా, అంటే ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే ఈ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అన్నది మాత్రం ఇక్కడ క్లియర్గా చెప్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ ఈ బస్సు ఒక్కటే కాదు, ఇంతకు ముందు అల్లూరు దగ్గర జరిగిన యాక్సిడెంట్ కావచ్చు, రెగ్యులర్గా జరుగుతున్న ఈ యాక్సిడెంట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి బాధ్యత మాత్రం అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వమే అని చెప్పేసి అన్నారు. అంటే నేషనల్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ ట్రిబ్యునల్ వల్ల ఇది ఒక సాకు అని మాత్రమే మనం పరిగణించాలి. ఎందుకంటే ఇప్పటికీ ప్రజలు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా సరే అసలు ఎక్కడ ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేవు. ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎంతోమంది ఎమ్మెల్యేలు మారారు, ఎంతోమంది ఎంపీలు నేతలుగా ఉన్నారు. ఇప్పుడు ఇటు సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, ఇటు అంటే దీన్ని పట్టించుకోవాల్సింది ఇది ఇంజనీర్ అంటే ఇచ్చిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మెగా కృష్ణారెడ్డి అని చెప్పేసి అంటున్నారు. అంటే మెగా కృష్ణారెడ్డి దీనికి ఏమైనా బాధ్యత వహిస్తారా? అంటే దీన్ని
ఒక పక్క ప్రభుత్వాలు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. దీన్ని ఎక్స్పాండ్ చేస్తేనే, ఈ 4 లైన్ ఎక్స్పాండ్ చేస్తేనే మనకిక్కడ ఈ ఏవైతే ఈ యాక్సిడెంట్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ మనం మాట్లాడుకోవాలి, అసలు ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి గల కారణాలు ఏవైనప్పటికీ, అంటే అటు టిప్పర్ డ్రైవర్ తప్ప, లేకపోతే బస్ డ్రైవర్ది తప్ప అని చెప్పి మనం మాట్లాడడానికి లేదు. ఎందుకంటే రోడ్డే చిన్నగా ఉంది, దీంట్లోకి హెవీ వెహికల్స్ ఇప్పుడు మన గంటలోనే ఒక 100 వెహికల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఈ 100 వెహికల్స్కి అనుమతి ఎవరిచ్చారు? అంటే ఈ రోడ్డు మీద ఇటు చూస్తే మొత్తం చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి. మరి ఈ విలేజెస్లోకి అలో ఎలా చేస్తున్నారు? మరి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ నుంచి ఎవరైనా ఇక్కడ చెకింగ్ పాయింట్స్ ఉన్నాయంటే మనకు హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చే వరకు ఎక్కడ చెకింగ్ పాయింట్స్ లేవు. మరి ఎవరు చెకింగ్ చేస్తున్నారు? ఎవరు పర్మిషన్స్ ఇస్తున్నారు? మరి దాని లోడ్ ఎంత, దాని కెపాసిటీ ఎంత? వీటన్నింటి మీద ఒక కొలిక్కి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా చూడొచ్చు, ఈ బస్సుకి ఒక లిమిట్ ఉంటుంది, దీనికి లాక్ ఉంటుంది. అయినా సరే దీనికి ఇది అంటే ఒకవేళ టిప్పర్కి వచ్చి తగిలినా కూడా అంత అంటే ఒకవేళ వేగంతో ఉంటేనే ఇంత దారుణం జరిగే అవకాశం ఉంటుంది. మనం అక్కడ కూడా చూడొచ్చు, బస్సు లోపలికి కూడా చూసుకున్నా ఆ 3 రోలు మాత్రమే, అంటే 3 రోలు మాత్రమే మిగిలిపోయాయి. మిగతా అన్నీ చిల్లా చెదురు అయిపోయాయనే చెప్పుకోవాలి. అంటే ముఖ్యంగా ఎటు చూసినా అంటే ఇటు ప్రజల ప్రాణాలతో ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయన్నది మాత్రం ఇక్కడ స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి. అంటే ఒక పక్క టిప్పర్ చూసుకున్నా నుజ్జు అయిపోయింది, అక్కడ అతని డీటెయిల్స్ చూసుకున్నా మహారాష్ట్ర వాసి ఇక్కడ ఆ ట్రక్ నడుపుతున్నారు ఆకాష్ అని చెప్పేసి అంటున్నారు. ఒక పక్క ఇది ఆ టిప్పర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో మరి దీనికి ఏమైనా స్పందించారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ పోలీసులు మాత్రం దీనిపైన ఆల్రెడీ క్లూస్ టీమ్ కావచ్చు అంతా పరీక్షించారు. అలాగే ఇంకా అంటే మొత్తం ఇరుక్కున్న పరిస్థితుల్లో మొత్తం 3 జేసీబీలు వచ్చి ఇక్కడ క్లియర్ చేసిన పరిస్థితి మనం చూసాం. సో వీటన్నింటికి ఇప్పుడు బాధ్యత మాత్రం ప్రభుత్వాలే తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. కెమెరామెన్ రాణాతో హారిక, హైదరాబాద్.